క్రిస్టియానో రొనాల్డో ఈ పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ లవర్స్ పులకరించిపోతారు, తేజవంతులవుతారు. బహుశా వరల్డ్ ఫుట్బాల్ క్రియేట్ చేసిన ఆల్ టైమ్ హీరో స్టార్గా చెప్పబడే అతి కొద్ది మందిలో రొనాల్డో గారు. సో రొనాల్డోకున్న గ్లోబల్ ఫాలోయింగ్ కూడా అలాంటిదే. ఆయనకు నేను ఈ వీడియో చేసే సమయానికి ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటారు, ఇందులో 11,20,00,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు, 112 మిలియన్. అలాగే ఫేస్బుక్లో 170 మిలియన్, 17 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ అయితే 636 మిలియన్, 63,60,00,000. కొన్ని దేశాలు కలిపినా కూడా ఇంతమంది ఉండరేమో. కారణం ఏంటంటే అది ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ లవర్స్ ఉంటారు. అమెరికా నుంచి ఇండియా వరకు, బ్రెజిల్ నుంచి లాటిన్ అమెరికా కంట్రీస్ వరకు అంతటా ఫుట్బాల్ లవర్స్ ఉంటారు కనుక అర్జెంటీనా నుంచి బ్రెజిల్ వరకు సహజంగానే వరల్డ్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఉన్నారంటే యంగర్ జనరేషన్ ఇంకా ఎంత ఎక్కువగా రొనాల్డో అంటే ఆ రకమైన క్రేజ్ ఉందో అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆయన తన సోషల్ మీడియా జర్నీలో ఇంకో అడుగు ముందుకేసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు ఇటీవల. యూట్యూబ్లో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. సో యూట్యూబ్లో వితిన్ అవర్స్ 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు. స్టార్ట్ చేసిన వితిన్ అవర్స్, వితిన్ 24 అవర్స్ 10 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. అంతకుముందు రికార్డు కొన్ని రోజులు పట్టేది. సో వితిన్ ప్రారంభించిన 24 గంటల్లోనే 1 కోటి మంది ఫాలోవర్స్ వచ్చారు. మామూలు విషయం కాదు. చాలామంది యూట్యూబ్ కొత్తగా పెట్టి 1,000 ఫాలోవర్స్ కావటానికి తంటాలు పడుతున్న సందర్భం ఉంటారు. నేను కూడా 2018 జనవరి వరకు యూట్యూబ్ ఛానల్ ఉన్న 2006 ఎన్నడూ పెద్దగా వీడియోలు పెట్టలేదు. 2018 జనవరి నుంచి 2018 జనవరి వరకు నేను ఒక 3-4 వీడియోలు పెడితే 2018 జనవరి నుంచి రెగ్యులర్గా వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. నాకు 2.5 మంత్ పట్టింది 10,000 సబ్స్క్రైబర్లు రావడానికి. అప్పటికే నేను టీవీలో ఇంత పాపులారిటీ ఉన్నా కూడా ఫిబ్రవరి 15 ఆ ప్రాంతంలో 10,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. 6 to 7 months లోపల 1 lakh సబ్స్క్రైబర్ మార్క్ దాటాం. సో ఇప్పటికీ స్టార్ట్ చేసి నియర్లీ 6 months, 6 ఏళ్ళ పైగా, 6 ఏళ్ళ 8 నెలలకు వచ్చాం. ఈ నెక్స్ట్ మంత్ 1 మిలియన్ చేరుకుంటాం. అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ పట్టడానికి 6 to 7 years పట్టింది నాకు. సో నాకు రొనాల్డోకు కంపారిజన్ అని కాదు. సో నా ప్రొఫైల్ చాలా చిన్నది, నా బేస్ చాలా చిన్నది, కానీ పొటెన్షియల్ అర్థమయ్యటానికి చెప్తున్నాను. సో వితిన్ అవర్స్ 1 మిలియన్ సబ్స్క్రైబర్లు చేరుకున్నాడంటే మామూలు విషయం కాదు. యూట్యూబ్లో అప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టారు. సో ఇదొక కొత్త ట్రెండ్ను సూచిస్తుంది. క్రిస్టియానో రొనాల్డో సక్సెస్ ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే ఆయన ఇన్స్టాలో ఆల్రెడీ, ఫేస్బుక్లో, ఎక్స్లో ఊజ్లీ పాపులర్ కనుక ఒక పాపులర్ స్టేట్. వాస్తవంగా ఈ సోషల్ మీడియాలో రాకముందు కూడా ఆయన పాపులరే. 2 దశాబ్దాలుగా ప్రపంచ ఫుట్బాల్ ఒక రకంగా ఏలాడు. సో అందువల్ల రొనాల్డో ఆల్రెడీ సమాజంలో భారీగా పాపులారిటీ ఉన్న వ్యక్తి. అందువల్ల ఆయన కొత్తగా సోషల్ మీడియాలో పాపులారిటీ కొరకు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆఫ్ ది ఫీల్డ్, అంటే ఆఫ్లైన్లో ఉన్న పాపులారిటీ కాస్త ఆన్లైన్లో కన్వర్ట్ అయింది. ఇదొక ఎగ్జాంపుల్. ఆఫ్లైన్లో పాపులారిటీ ఉన్నవాళ్ళు, సెలబ్రిటీ స్టేటస్ ఏదో ఒక రంగంలో ఉన్నవారు ఆన్లైన్లోకి రావడం వల్ల లక్షల సంఖ్యలో జనానికి చేరుకోగలుగుతారు. ఒక మ్యూజిక్కో లేదా లిటరేచరు లేక ఎనీథింగ్, ఏదో ఒక ఫీల్డ్లో నీవు ఆఫ్లైన్లో పాపులర్ అయితే ఆన్లైన్లోకి రాగలిగితే పవర్ ఆఫ్ టెక్నాలజీ వల్ల ఈ పాపులారిటీ రీచ్ గణనీయంగా పెరుగుతుంది. అందుకే నేను ఈ మధ్య ఒక వీడియోలో చెప్పాను, బిల్ గేట్స్ ద బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ 1999 పుస్తకంలో ఇంటర్నెట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అని టెక్నాలజీని ఇంటగ్రేట్ చేసినప్పుడు ఆ రీచ్ ఎలా పెరుగుతుందో చెప్పాడు.
అందువల్ల ఇది ఒక ఎగ్జాంపుల్ రెనాల్డోది ఏంటంటే ఆఫ్లైన్లో ఇట్ కెన్ బి పొలిటీషియన్, ఇట్ కెన్ బి ఆర్టిస్ట్, ఎవరైనా కానీ నువ్వు మంచి టీచర్ కావచ్చు, ఏ లెవెల్ లేదు. మనం రెనాల్డోతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సాధారణంగా స్కూల్ టీచరు, చాలా పాపులర్ స్కూల్ టీచర్ అనుకోండి, అతను ఆన్లైన్లోకి వస్తే ఆయన పాపులారిటీ అనేక రేట్లు పెరుగుతుంది. సో ద పవర్ ఆఫ్ టెక్నాలజీని లివరేజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ కావచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్. అంటే ఆఫ్లైన్ పాపులారిటీని ఆన్లైన్ పాపులారిటీగా కన్వర్ట్ చేసుకోగలిగితే ఆఫ్లైన్లో పాపులారిటీ పెరగటానికి పట్టిన సమయంతో పోలిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ఆన్లైన్లో అనేక రేట్లు రీచ్ కావచ్చు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ రెనాల్డో నుంచి. అఫ్ కోర్స్ సెకండ్ ఫ్యాక్టర్, అంతకుముందు ఆఫ్లైన్లో ఏ పాపులారిటీ లేకపోయినా కూడా తమ క్రియేటివ్ కంటెంట్ ద్వారా ఆన్లైన్లోనే పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆన్లైన్ సెలబ్రిటీ కాస్త ఆఫ్లైన్ సెలబ్రిటీగా మారుతారు. ఇక రెనాల్డో ఎగ్జాంపుల్ ఏమో ఆఫ్లైన్ సెలబ్రిటీ ఉంది కనుక ఆన్లైన్లో క్లిక్ అయ్యారు. ఇప్పుడు నేను యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్గా కాకముందు టెలివిజన్లో ఆల్రెడీ కొంత పాపులారిటీ ఉంది కనుక నా టెలివిజన్ పాపులారిటీ, సమాజంలో పాపులారిటీ, అప్పటికే నేను ఎమ్మెల్సీగా పనిచేశాను, ఎడిటర్గా చేశాను, జర్నలిస్ట్గా, కాలమ్నిస్ట్గా అనేక పత్రికలు రాశాను. తెలుగులోనే ఈనాడుకే ఒక దశాబ్ద కాలం కన్నా ఎక్కువ కాలం రాశాను. సో ఈ పాపులారిటీ నాకు కాస్త నేను యూట్యూబ్లో ఎంటర్ కావడంతో అది చాలా సులభంగా నాకు కన్వర్ట్ అయింది. కొంతమంది ఆన్లైన్లోనే ప్రారంభమై సెలబ్రిటీగా మారి ఆఫ్లైన్లో సెలబ్రిటీగా రీచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కేవలం ఆల్రెడీ ఆఫ్లైన్లో పాపులర్ అయి సెలబ్రిటీ స్టేటస్ ఉంటేనే డిజిటల్ ప్రపంచంలో చేరుతారనేది లేదు. డిజిటల్ ఎకానమీ యాజ్ ఎస్ ఓన్ అటానమస్ క్యారెక్టర్. అంతకుముందు ఎవరికీ తెలియని వారు కూడా అనేక మంది డిజిటల్ ప్రపంచంలో పాపులర్ అయి తర్వాత నా ఆఫ్లైన్ ప్రపంచంలో పాపులర్ అయ్యారు. ఎందుకు ఈ రీజన్ ఏంటి అంటే అందరికీ అవకాశాలు రావు. ఇప్పుడు బాగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నా నాలాగా టీవీలో మాట్లాడే అవకాశం రాలేదనుకోండి, బాగా విశ్లేషించే సామర్థ్యం ఉన్నా నాలాగా టీవీలో మాట్లాడే అవకాశం రాలేదనుకోండి, వాళ్ళకున్న సామర్థ్యం, వాళ్ళకున్న ఎబిలిటీసు ప్రపంచానికి తెలియదు. సో అందువల్ల వారు ఆన్లైన్లోకి ఎంటర్ అయితే తమ పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తమ క్రియేటివిటీని ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ ఆ రకంగా ఎకానమీని డెమోక్రటైజ్ చేసింది. ఇప్పుడు అంతకుముందు నీకు ఎంత కెపాసిటీ ఉన్నా నువ్వు పత్రిక పెట్టుకోలేవు, టీవీ ఛానల్ నడపలేవు. కానీ ఇవాళ డిజిటల్ ప్రపంచం వచ్చాక నీకు టాలెంట్ ఉంటే యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ న్యూస్ పేపర్, యూ కెన్ హ్యావ్ ఓన్ టీవీ ఛానల్. నీకు బ్రహ్మాండంగా వంటలు చేస్తుంది. కానీ ఏం లాభం? అది ఎంతమందికి తెలుసు? మీ కుటుంబానికి తెలుసు, బంధువులకు తెలుసు. కానీ డిజిటల్ ప్రపంచం ఏం అవకాశం ఇచ్చింది? నువ్వు వంటలు చేస్తూ వీడియోలు తీసి అవి యూట్యూబ్లో పెట్టడం వల్ల లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో పాపులారిటీ సంపాదించిన ఫుడ్ యూట్యూబర్స్ ఉన్నారు. సో నువ్వు ఒక గొప్ప పాటలు పాడగలవు, బ్రహ్మాండంగా పాడగలవు. కానీ నీకు ఆడిషన్లో అవకాశం వచ్చి పాటల పోటీల్లో అవకాశం వస్తే అది అందరికీ రావాలని లేదు. సో టీవీలలో ప్రోగ్రాంలు, ఈనాడులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేసిన ప్రోగ్రాం వల్ల చాలామంది యంగ్ ఆర్టిస్టులు గుర్తింపు లేని వాళ్ళు గుర్తింపు పొందారు. సో ఇప్పుడు డిజిటల్ ప్రపంచం వచ్చాక నువ్వు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. నువ్వు బ్రహ్మాండంగా పాడగలుగుతావు. జస్ట్ సింగ్. నువ్వు ఒక పాట పాడి ఆడియో వీడియో అప్లోడ్ చేయి, అది బాగా క్లిక్ అయిందనుకోండి, నీకు తెలియకుండానే నీవే సినిమా వాళ్ళు వచ్చి పాటలు పాడించుకుంటారు. సో అందువల్ల ఈ న్యూ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ రెండు రకాలైనటువంటి అవకాశాలు ఇస్తుంది. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ పాపులర్, ఆ పాపులారిటీని అనేక రేట్లు పెంచుకోవటానికి అవకాశం ఇస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ పాపులర్, నువ్వు కొత్తగా నిన్ను నీవు డిస్కవర్ చేయడానికి కూడా డిజిటల్ ఎకానమీ అవకాశాన్ని ఇస్తుంది. అంటే ఆ పవర్ ఆఫ్ ది టెక్నాలజీ యొక్క గొప్పతనమే రెనాల్డో ప్రయోగ సారాంశం.